हरि ओम गणानां त्वां गणपतिं हवामहे कविं कवीनाब्रह्मस्तमस्तमं ज्येष्ठराजब्रह्मणां ब्रह्मणानुष्वन्नन्दवेद्रसाधनं మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం భూర్భువస్వదస్సు పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోముద బ్రహ్మ భూర్భువః స్వాహ. ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. క్రోధీకృతనామ సంవత్సర శ్రావణమాస ఆగస్టు నెల సంబంధించిన గ్రహానుకూలత ధనుస్సు రాశి వారికి గ్రహాల ఉచ్చస్థితి నీచస్థితి గ్రహానుకూలత పరిష్కారాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క ధనుస్సు రాశి అనగా గురుడు అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ గురుడు అధిపతి అయినప్పటికీ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అని చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు అని చెప్పేసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. ఈ జన్మ నక్షత్రాన్ని అనుసరించి అంటే మూలా నక్షత్రంలో కానీ పూర్వాషాఢ నక్షత్రంలో కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో కానీ పుట్టితే మనం ధనుసు రాశిగా నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ నక్షత్రాలు తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పేరుని ఏదైతే ఉందో ఆ పేరులో మీ మొదటి అక్షరాల్లో మీ యొక్క మొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని మీరు పరిగణగా తీసుకోవచ్చు. యో యో బా బి అనే ఒక 4 అక్షరాలు యోకారం కానీ యోకు దీర్ఘం కానీ బాకు దీర్ఘం కానీ బి కానీ అలానే భూ ధా భా డా బి ఈ 4 అక్షరాలు కానీ ఈ 8 అక్షరాలలో మీ పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో మీరు ధనుస్సు రాశిగా పరిగణించవచ్చు. తర్వాత ధనుస్సు రాశి అనగా గురుడు అధిపతి అని చెప్పవచ్చు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే 10 మంది చేసేదానికంటే కూడా మేము ఏదైనా ఒక కొత్తగా ఏదైనా చేయాలి, మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకతని ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు కోరుకున్న విధంగానే వీళ్ళకి గ్రహానుకూలత ఇదిగా ఉండటం వల్ల గురుడు సాత్వికత్వంగా ఆధ్యాత్మికంగా కొన్ని భావనలు ఉండటం వలన గురుడు అధిపతి అవ్వటం వల్ల వీళ్ళకి గ్రహానుకూలత చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఏ విధంగా చెప్పుకోవాలంటే మనం ఏ పని మీరు మొదలుపెట్టినా దానిలో జయమే తప్ప అపజయం అనేది ఉండదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలానే మనోధైర్యంతో మీరు ఎలాంటి కార్యాన్ని చేయాలన్నా విషయంలో కూడా ఎనికి తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళే మార్గంలోనే ఉంటారు. ముందుకెళ్తూ అది సక్సెస్ అయ్యి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే మీకు గతంలో ఏర్పడిన కొన్ని చిన్న సమస్యల వల్ల ఈ చిన్న ఇబ్బందుల వల్ల ఆర్థిక అనుకూలత సరిగ్గా లేకపోవటం ఇలాంటి సమస్యలన్నిటినీ కూడా మబ్బు విడిపోయినట్టుగా విడిపోయి మీరు చక్కగా మంచి ఆర్థిక అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం, మీకంటూ ఒక గుర్తింపు, ఏదైతే మీరు ఒక కొత్తగా ఒక పని చేయాలి అనుకున్నారో దానిలో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే మీకు చిన్న విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో మీరు దుబారా ఖర్చులు బాగా పెట్టే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ దుబారా ఖర్చులు పెట్టడం వలన మీకు కొన్ని వ్యసనాలకు అలవాట్లు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం మీకు గ్రహ ఉచ్చస్థితి నీచస్థితిలో కొంతమంది నీచస్థితిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలకి పరిష్కారం కూడా మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ చెప్పుకోవచ్చు. మనం ప్రతి గురువారాన్ని సాయిబాబా స్వరూపాన్ని కానీ సాయిబాబాని దర్శించటం కానీ, మనకి గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లో స్వామివారిని దర్శించుకోవటం కానీ లేదా మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క పటాన్ని
దక్షిణం వైపు తిప్పి పెట్టుకోవటం కానీ, మేధా దక్షిణామూర్తి స్వామివారి పటానికి మనం నమస్కరించుకోవటం వల్ల కానీ, శనగలు గురువారం రోజు నానబెట్టి ఆవుకు పెట్టి గోసేవ చేయటం వల్ల కానీ, శనగలు కాకపోతే ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని మనం చదువుకోవాలి. ఉదయాన్నే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త అనే యొక్క నామాన్ని స్మరించుకుంటూ శనగలు ఏదైనా దానం చేయటం. అలానే సాయిబాబా ఆలయంలో మీరు ఒక గురువారం గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని ఏదైనా సరే స్వామివారికి నివేదన అర్పిస్తే ఈ యొక్క దుబారా ఖర్చులు కానీ, దుబారా సంబంధించిన కొన్ని చెడు వ్యసనాలు కూడా మీకు అలవాటు అయ్యే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా మీకు అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మీ టీవీ ప్రేక్షకులందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. జై శ్రీమన్నారాయణ.